ప్రియ యేసుని మెచ్చితివి ప్రియమైన హృదయం ముదమారవసితుము హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారో గీత పుస్తకం నుండి 5వ పాట నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో అర్పించినటువంటి పాట పాడుతున్నాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో అర్పించుడి ఆత్మతో అర్పించుడి
మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ పాట, రెండు వచ్చే నుంచి పాడుతున్నటువంటి పాట పాడుతుంది. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎక్కుదాము. తర్వాత రెండవ వరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనలు జరుపుతాము. క్రితం తర్వాత ఈ 2 వారాల వరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును సత్యము బయలుదేరేము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వత వాస్తవంగా నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలిగే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా స్థిరంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా,
యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొట్టిని. నీవు నా పాపదోష పరిహరించి మా సృష్టికర్తను విమోచకులైన సర్వశక్తి గల దేవ, దీనులను పాపములను మేము స్వభావంగా పాపం మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన విరోధముగా పాపం చేస్తామని ఎదురు ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరముల యొక్క ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోడగై నీ జనిక కుమారునిచ్చిన వీడి కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చు నిశ్చితను గూర్చు సరైన జ్ఞానం నీ వాక్కు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడానికి తన కుమారునిచ్చి ఆయన మూలంగా మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుడి కుమారుని ఉద్గారించుచు వారి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువే రక్షణ మనందరికీ దయచేయుము. త్రిత్వం తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థన గీతం చదువుకుందాము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయన కృష్ణుడను, గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్నెంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, తండ్రి
We'll
ప్రార్థించుకుంటున్నాము. ఓ ప్రభువా, నీ అంత స్థిరమైన భయభక్తులలో నువ్వు పెంచడి జనులకు ఎల్లప్పుడూ సహాయం చేయొచ్చు. నిత్యము వారిని పాలించుచున్నాము. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతగిన భయభక్తులు గల వారు ఉన్నట్టు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడే యుగయుగులు జీవించు పరిపాలించు కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ క్రితం తర్వాతి 2వ ఆదివారం వరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగం మనం చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగం నుండి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుతాం. ఈ పర్వతము మీద సైన్యముల యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన వెలిగివేయు. ప్రభువైన యెహోవా ప్రతివాది ముఖం మీద బాష్పములను ఉంచువేయు. జరిగినని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగన్నారు, ఇదిగో మనము రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాం. వాక్యం ఇది పర్యంతం. ఇంతటితో పాత నిబంధన పాఠ్య భాగము ముగించబడింది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన దేవా, మాములు కనిక ఇదే కొరకై సిద్ధపరచబడినటువంటి పత్రికా పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అర్థం చదువు వేరే ప్రకటన గ్రంథం చదువు. లౌకికంలో ఉన్న సంబుద్ధతకి రాజురాయను ఆమెను వాడును నమ్మకమైన సత్య సాక్ష్యము దేవుని దృష్టికి ఆధీనంగా చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లనను వెచ్చనను లేవు. నువ్వు చల్లనను వెచ్చనను ఉండడం లేవు. నువ్వు వెచ్చనను చల్లని ఉండగా నువ్వెచ్చనుగా రావు కనుక నేను నా ఓటను నువ్వే నిర్దేశించున్నాను. నేను దౌర్భాగ్యము దిక్కుమాలిన వాడవును, దరిద్రులను దుడ్డివాడును దిగంబడై ఉన్నాను ఎదురుగా నేను ధనవంతులను ధనాభివృద్ధి చేసుకున్నాను. నాకేమీ కుదరలేదని చెప్పుకుంటున్నావు. నేను ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టకబడిన బంగారము నీ దిశమనస్సుకు కనబడుతున్నట్లు ధరించుకున్న తెల్లటి వస్త్రము నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులను కాటుకను నాతో మునిగిమని గుర్తు చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారవలసి పొందును. ఇదిగో నేను తలుపులతో నిలుచుని తట్టుచున్నాను. ఎవరైనా స్వామిని తప్పు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతన్ని పోలిన చేయదు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనంతో కూర్చున్న ప్రకారం జయించిన నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చునిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెబుగలవాడని కాదు. పత్రిక పాఠం ఇంతటితో పత్రికా పాఠ్య భాగము ముగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకున్నాము.
ఓ ప్రభువా నీకు మహిమ బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపకూరని ఎడల దాన్ని కొనసాగించుటకు కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఈ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయదు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పింది. ఇంతటితో స్వార్థ పాఠ్య భాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణము ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాను. కానీ కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈ పరిశుద్ధాత్మలో గర్భం ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొద్దునాదిగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలో దిగినడిగి చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడానికి అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణకు శరీర పునరుద్ధానము నిత్య జీవనమని నమ్ముచున్నాను. అందరూ కూర్చున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నాను. పాల్పడుతున్న ఉద్యోగం పెద్ద పుస్తకంలో వివిధ కాలసాయంలో సజీవుడిగాను క్షేమకరం ఉండి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఉన్నత నామాన్ని స్తుతించడానికి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసమైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి సంగమ మరి మందిరంలో ఉన్నటువంటి కొద్దిమంది అట్రీతిగా గృహాల దగ్గర దేవుని యొక్క ఆరాధనలో పాల్గొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి క్రీస్తునామమున ఈ యొక్క ప్రభుదిన శుభాలు తెలియపరుచున్నారు. దేవుడు మనం ప్రేమించినటువంటి ఈ యొక్క సమయంలో సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల మహాగణుడ జీవగల మా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించినాం. ప్రభు మీరు ప్రేమించిన ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ వాక్యమును దాన్ని ధ్యానించినాం. ఈ యొక్క ధ్యానించినటువంటి జీవపు మాటల చేత మా జీవితాలు ఆశీర్వదించబడడానికి నీ కొరకు జీవించడానికి కావలసినటువంటి దాచబడినటువంటి ఆత్మీయ మర్మాలను మీరు మాకు తెలియపరచుకుంటారని వందనాలు స్తోత్రాలు. ఎటు రీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించాలి, నీ నామం మహిమపరచాలి, వారు మనసు రక్షణ అనుభవంలోనికి మేము నడిపించబడాలి. మీరు దాచబడినటువంటి మర్మం చేత మా జీవితాలను సరి చేసుకొని
నీ కొరకు మేము జీవించగలిగే ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపించిన దాన్ని నీకు వందనాలు. నిలబడినటువంటి దేవులను, ఐక్యులను, ఎన్నికలైనటువంటి వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, నోటి మాలిన్యం కలిగిన నన్ను నిజముగా కడగండి, బలపరచండి. నాయన కూడి వచ్చినటువంటి విశ్వాసులను ఈ యొక్క ఐక్య శిశువు ద్వారా నుంచి గృహాల దగ్గరటువంటి విశ్వాస సమూహంలో దీవించండి, ఆశీర్వదించండి. విడగలిగే చెవిని గ్రహించగలిగినటువంటి మంచి మనసు ప్రతి ఒక్క బిడ్డగా గురించి ఈ వాక్యం చేద్దాం. మేము మా కుటుంబాలను జీవించబడడానికి, నీ కొరకు జీవించడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలాన్ని, నిబ్బరమైన మనసును, ధైర్యాన్ని మాకు పుట్టించమని త్వరలో మా కొరకు రామయ్య యేసయ్య ద్వారా బ్రతిమాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి కృష్ణామున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఉదయకాలపు శుభాలు తెలియపరుచున్నాను. దేవుడు మనం ప్రేమించినటువంటి ఈ యొక్క యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెషయా గ్రంథంలో దాచబడినటువంటి మాటలు మనం ధ్యానించినప్పుడు రక్షణ కూర్చున్నటువంటి సిద్ధపాటుతో కూడినటువంటి మాటలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏ విధంగా మనం రక్షింపబడాలి, ఏ విధంగా దేవుని కొరకు మనం జీవించాలి అనేటువంటి దాని గురించి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా తెలియపరుచున్నాడు. ఎందుచేతనని గడిచిపోయిన దేవుని యొక్క న్యాయ తీర్పును ప్రవక్త జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించుచు అదే ప్రకారంగా దేవుని జనులు భవిష్యత్ కాలము తలంచి వారు తమ శత్రువులకు కలుగు విజయమును జ్ఞాపకం చేసుకుని ప్రవక్త దేవుని యొక్క స్తుతులు తెలియపరుస్తూ ఎటువంటి రక్షణ అనుభవంతో దేవుని వరకు సిద్ధపడి ఉండవలసినటువంటి దాన్ని తెలియపరుస్తూ నువ్వు రక్షణ కొరకు సిద్ధపడినట్లయితే ఎన్నో విషయంలో చూస్తూ చెప్పినట్టు మాట మరన్నిటిని ఉండకుండా మరణము ఆయన మృగమే. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి రక్షింపబడినావో, విశ్వాసం చేత దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పబడదు. మరన్నిటిని ఉండకుండా మరణము ఆయన మృగివేయండి. ప్రభువుని యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయండి. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయండి. ఇలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందినప్పుడు, సిద్ధపడినప్పుడు దేవుని యొక్క వాక్యము మనం ధైర్యపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనం ప్రోత్సహిస్తుంది. నువ్వు ఒక పిరికితనంలో ఉన్నట్లయితే దేవుని వాక్యం చేత శక్తిని పొందడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఏంటని మనం చూసినట్లయితే యెహోవా ప్రతి వారి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలా జరుగునని యెహోవా సెలవించు. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడతావో నీ ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందువులన్నీ కూడా ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసంతో దేవుని కొరకు నువ్వు జీవించగలిగినటువంటి ఆత్మీయ శక్తిని పొంది ఉండవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యము చెప్పడు. కింద 9వ వచనం చూసినట్లయితే ఆ దేవుడు జనులందరూ ఇదిగో మనల్ని రక్షించడానికి మనం కనిపెట్టుకునే మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా నీవే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించము. ఎందుకంటే మనం ఎవరి కొరకైతే నిరీక్షించున్నామో, ఎవరి కొరకైతే విశ్వాసం ఎదురు చూస్తున్నామో, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను పొందినట్లయితే, ఆయన మనకు వచ్చినటువంటి ఉచితమైన ప్రేమించిన కృపను బట్టి ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే నీకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరణ భయం నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా విడుదల చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియపరుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితాలలో దేవునికి దూరంగా జీవించినప్పుడు, రక్షణ లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు వారి గురించి చెప్పినటువంటి మాటలు నేటి ఉదయకాల సమయంలో ఈ మాటలు మనకు కూడా ఆదరించున్నాయి, మనకు కూడా ఉజ్జింపు చేస్తున్నాయి. ఈ మాటలు మనకు కూడా దేవుని సన్నిధిలో మరి బలపరచడానికి, దేవుని యొక్క శక్తిని పొందడానికి కూడా ఈ మాటలు ఎంతో అద్భుతమైనటువంటి విధంగా ఉన్నవి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, నువ్వు రక్షింపబడడానికి, దేవుని కొరకు జీవించడానికి ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధమైనటువంటి విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉచితమైన కృపను నువ్వు పొందగలుగుతావు. నీ ముఖం మీద ప్రతి ఒక్క బాష్ప బిందువును కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణం యొక్క ఏడుబడి నుండి మనల్ని తప్పించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ శారీరకమైనటువంటి మరణము భూలోకంలో సామాన్యమైనదే, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి మరణం నుంచి దేవుడు నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి నువ్వు యెహోవా కొరకు నువ్వు నిరీక్షించాలండి. నువ్వు సరైనటువంటి రీతిలో నువ్వు సిద్ధపడినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. అదేవిధంగా మనం పత్రికా పాఠ్యభాగాన్ని
మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం లేఖన భాగాలను మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం మనకి తెలియపరిచినటువంటి మాటలు చూసినట్లయితే లౌకిక సంఘం కూర్చున్నటువంటి మాటలు మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసినటువంటి వారు దేవుని యొక్క శిష్యుడు చిన్నవాడైనటువంటి యోహాను పద్మాస దీపంలో రాయబడినటువంటి మాటలకి మనకి దేవుని ప్రత్యక్షతతో కూడినటువంటి మాటలుగా చెప్పబడుతున్నాయి. కానీ ఇది యాక్చువల్గా ఇది రాసినటువంటి వాడు ప్రభు అయినటువంటి క్రీస్తు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతతో ఉన్నటువంటి పద్మాస దీపంలో ఉన్నటువంటి యోహాను ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్యమును కూర్చున్నటువంటి అనేకమైనటువంటి ఒక సత్యాలు, అనేకమైనటువంటి కార్యాలు కూర్చి ఏంటంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ యొక్క యోహాను గారికి చూపించినాడు. దీన్ని అందుకని అంటారు కదా, దీని ప్రత్యక్ష గ్రంథము అనేటువంటి మాట కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రంథంని ప్రత్యక్ష గ్రంథం అని కూడా చెప్పబడుతుంది. ప్రకటన ఆదికాండం నుంచి పరిశుద్ధ గ్రంథం ప్రారంభమవుతే ఈ యొక్క ముగింపు అనేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో సంభవింపబోవు అనేకమైనటువంటి ఒక విషయాన్ని కూర్చేటంటే ఇక్కడ కేంద్రీకరించబడినటువంటి విషయాలను మనము పరిశీలన చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యాశలో ఉన్నటువంటి 7 సంఘాలకు కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు వర్తమానం చేత తెలియచుకున్నటువంటి సంఘటనలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ 7 సంఘాలలో మనం చూసినట్లయితే మొదటి సంఘం ఎఫెసు సంఘం అయితే చివరి సంఘం 7వ సంఘంగా పిలువబడినటువంటిది లౌదీకీయ సంఘము. ఈ లౌదీకీయ సంఘం యొక్క పరిస్థితిని గురించి దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఈ లౌదీకీయ సంఘం ఉన్నటువంటి ఒక స్థితి, లౌదీకీయ సంఘం ఉన్నటువంటి ఆ ప్రతి కార్యం కూడా ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి యోహాను అనేకమైనటువంటి సత్యాలు చూడగలిగాడు, అనేకమైనటువంటి విషయాలు చూడగలిగాడు. ఆ ప్రతి కార్యం గురించి కూడా మనకి చెప్పబడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ లౌదీకీయ అనగా నిలువెచ్చని స్థితి. లౌదీకీయ అనగా అర్థం ఏంటంటే నిలువెచ్చని స్థితి. ఈ లౌదీకీయ సంఘము చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘం గురించి ప్రభు అయినటువంటి క్రీస్తు మాట్లాడిన తర్వాత చివరి సంఘం అయినటువంటి లౌదీకీయ సంఘం గురించి కూడా అనేకమైనటువంటి సత్యాలు కూడా చెప్పబడుతూ మనం చూస్తున్నాం. లౌదీకీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేనని వాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుడి దృష్టికి ఆదిమైన వాడు చెప్పు సంగతులు ఏమనగా లౌదీకీయ సంఘమా. లౌదీకీయ సంఘం యొక్క పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి చెప్పబడ్డాయి. ఈ లౌదీకీయ సంఘం కూర్చున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుడి ప్రత్యక్షత అనేటువంటిది ఇక్కడ మనం యోహాను భక్తుడు ఇది మనం చూసినట్లయితే ఈయన క్రీస్తు శకము 95వ సంవత్సరంలో క్రీస్తు శకం 95వ సంవత్సరంలో పద్మాస దీపంలో దేవుని యొక్క ప్రత్యక్షతను కూర్చున్నటువంటి లౌదీకీయ సంఘము కూర్చున్నటువంటి అనేకమైనటువంటి సత్యాలు అనేటువంటిది ఈ యొక్క ప్రత్యక్ష గ్రంథంలో ప్రత్యక్షపరచబడ్డాయి. అయితే ఈ లౌదీకీయ పట్టణాన్ని మనం చూసినప్పుడు ఇది క్రీస్తు పూర్వం 250వ సంవత్సరంలోనే ఈ లౌదీకీయ పట్టణాన్ని నిర్మించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ లౌదీకీయ పట్టణం యొక్క పరిస్థితి మనకి పేరు ఎట్లా వచ్చిందని మనం చూసినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినటువంటి అంత్యోకియ భార్య పేరే లౌదీకీయ. తన భార్య పేరు మీదుగా ఈ లౌదీకీయ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఇది ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే లౌదీకీయ పట్టణము టర్కీలో ఉన్నటువంటి డెన్జిలా అనేటువంటి పట్టణానికి దగ్గర ఉంది. కానీ ఈ లౌదీకీయ పట్టణము పూర్వ పరిస్థితిని కోల్పోయినటువంటి స్థితిలో ఉంది. ఈ లౌదీకీయ పట్టణంలో ఈ యొక్క నామకరణం ఎందుకు వచ్చిందని మనం చూసినట్లయితే లౌదీకీయ పట్టణంలో మంచినీటి సమస్య ఉన్నప్పుడు కృత్రిమైనటువంటి కాలువలను తవ్వి లౌదీకీయ పట్టణానికి కింద ప్రాంతం నుంచి ఆ పై ప్రాంతానికి వేడి నీటిని పంపించేటువంటి వారు. ఈ లౌదీకీయ పట్టణానికి చేరేటప్పటికి ఆ వేడి నీళ్ళు ఏమయ్యాయంటే నిలువెచ్చని స్థితిలోనికి వచ్చేవి. అంటే ఇక్కడ వేడి నీళ్ళు పంపించడం జరిగింది, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ నీరన్నీ కూడా నిలువెచ్చని స్థితిలో ఉండేవి, వేడిగా ఉండేవి కాదు, చల్లగాను ఉండేవి కాదు. కాబట్టి ఈ యొక్క పట్టణమును లౌదీకీయంగా నిలువెచ్చని పట్టణం అనేటువంటిది నామకరణము అని చేయబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క పట్టణం కూర్చున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ప్రభు అనేటువంటి క్రీస్తు యోహాను గారికి తెలియవలసిన మాట మనం చూసినట్లయితే ఈ లౌదీకీయ పట్టణం నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండగా లేవు. ఇక్కడ లౌదీకీయ పట్టణం కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు అనేకమైనటువంటి సత్యాలు అనేటువంటివి చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా లౌదీకీయ సంఘంలో ఉన్నటువంటి తప్పులను ప్రభు అనేటువంటి ఆ క్రీస్తు యోహాను గారికి తెలియపరిచాడు. ఏంటంటే లౌదీకీయ పట్టణం
యొక్క పరిస్థితి, మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి. అటు వేడిగా ఉండదు, ఇటు చల్లగా లేనటువంటి స్థితి ఉంది. రెండవ తప్పుగా చూసినట్లయితే కింద మాటలు మనం చూస్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు. లౌకిక సంఘము నువ్వు దౌర్భాగ్యుడు. మూడవ తప్పుగా చూసినట్లయితే నువ్వు దిక్కుమాలిన వాడు. నాలుగవ మాట మనం చూసినట్లయితే దరిద్రుడు. ఐదవ మాట చూసినట్లయితే గుడ్డివాడు. ఆరవ మాట చూసినట్టు దిగంబరుడు. నీలో ఉన్నటువంటి తప్పులు, లౌకిక సంఘం తప్పులు ప్రభువైనటువంటి క్రీస్తు తెలియపరుస్తున్నాడు. లౌకిక సంఘమా నువ్వు పేరుకు మాత్రం ఉన్నావు, అన్ని పరిస్థితులు చూస్తే నువ్వు ఎట్లా ఉన్నావు అంటే నులివెచ్చని స్థితి నీలో ఉంది. తర్వాత నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, దరిద్రుడుగా ఉన్నావు, గుడ్డివాడుగా ఉన్నావు, దిగంబరుడుగా నువ్వు ఉన్నావు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉంది సంగమాన్ని చూస్తే నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండడమే కాకుండా మిగిలినటువంటి 5 లక్షణాలు కలిగి నువ్వు దేవునికి దూరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు, దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నావు. కాబట్టి ఇక్కడ సప్త సంఘాలు, ఇది ఏమన్నారంటే 7 సంఘాలు, సప్త సంఘాలు. ఈ సప్త సంఘాలలో సప్త సంఘమైనటువంటి లౌకిక సంఘం కూర్చున్నటువంటి ఈ మాటలు మనం చూస్తే ఈ యొక్క ఆ సంఘం యొక్క పరిస్థితి, లౌకిక సంఘం యొక్క పరిస్థితి నేటి కాలంలో ఈ మన జీవితానికి ఈ లౌకిక సంఘం యొక్క సాదృశ్యం మన జీవితాల్లో కనపడుతూ ఉంటుంది. లౌకిక సంఘం యొక్క ప్రతి కార్యం కూడా మన జీవితాలలో మనం అనేకమైనటువంటి సార్లు ఈ లౌకిక సంఘం కలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఎటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామంటే నులివెచ్చని స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవునికి పరిపూర్ణంగా దేవునికి నీవు ఉండవు, పరిపూర్ణంగా దెయ్యానికి కూడా నీవు ఉండవు. 2 విధాలైనటువంటి జీవితం అనేటువంటిది ప్రతి క్రైస్తవ యొక్క జీవితంలో కనబడుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, నువ్వు ఉంటే నువ్వు దేవుని వైపైనా ఉండు, లేక దెయ్యం వైపైనా ఉండు. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే అది దేవుడికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి లౌకిక సంఘమా నీకు ఉన్నటువంటి మొట్టమొదటి నీ పరిస్థితి కనుక చూసినట్లయితే, నీ పరిస్థితి చూసినట్లయితే నువ్వు మొట్టమొదటి ఉన్నటువంటిది నువ్వు చల్లగానైనా వెచ్చగానైనాను లేక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానూ ఉంటే నీకు మేలు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా నువ్వు లేవు. మనం సర్వసాధారణంగా చూస్తే ప్రతి మనిషి తన జీవితాల్లో చల్లగా ఉన్నటువంటి దాన్నైనా స్వీకరించగలుగుతాడు, వెచ్చగా ఉన్నటువంటి దాన్ని స్వీకరించగలుగుతూ ఉంటాడు. నులివెచ్చని స్థితిలో జీవితాలు అనేటువంటివి దాన్ని మనము అసహ్యమైనటువంటిదిగా మనము చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనకు బ్యాక్టీరియాస్ పుడుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఎక్కడ పెరుగుతుందంటే తెలుసా, బాగా చల్లగా ఉన్నటువంటి నీటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. హెవీ కూల్ వాటర్ ఉందనుకోండి, ఆ కూల్ వాటర్లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. అదేవిధంగా బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్లో కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందదు. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి నీటిలో బ్యాక్టీరియా వృద్ధి అనేటువంటిది చాలా చెంది. మన జీవితాల్లో కూడా నువ్వు విశ్వాసంగా ఉంటే నీ జీవితంలో పాపము చేయడానికి ఇష్టపడవు. లేకపోతే నువ్వు పూర్తిగా అవిశ్వాసంగా ఉన్నా నీ జీవితం వేరే విధమైనటువంటిదిగా ఉంటుంది. కానీ నువ్వు విశ్వాసం కాదు, అవిశ్వాసం కాకుండా మధ్య విశ్వాసం ఉండడం చేత మన జీవితాలు నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉంటాయి. దేవుడు అయితే చెబుతున్నాడు, నులివెచ్చని స్థితి నాకు ఇష్టమైనటువంటిది కాదు. నులివెచ్చనటువంటి స్థితి నీకు ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి అన్నాడు కదా, నువ్వు ఆసక్తి కలిగి మనసు పొందు. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావేమో అంటే పూర్తికుంటే దేవుని వైపు, దాన్ని పూర్తికుంటే లోకం వైపు. నువ్వు లోకము దేవుని కలిపి ఉండాలంటే ఒక దాసుడు 2 యజమానులకు వారు న్యాయం చేయలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. కాబట్టి నీవు నేను కూడా నులివెచ్చని విశ్వాస జీవితం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి లౌకిక సంఘమా నువ్వు చాలా మంచి సంఘమే, కానీ నీలో ఉన్నటువంటిది చూస్తే నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నాయి. కాబట్టి నీ క్రియలు నేను ఎరిగను. నీ క్రియలు ఎలా ఉన్నాయి? అందుకనే నీ క్రియలు మృతమైన క్రియలు, నీ క్రియలు మృతమైనటువంటి క్రియలు. నీ క్రియల్లో విశ్వాసము లేదు, నీ క్రియల్లో విశ్వాసం లేదు. నీ క్రియలలో విశ్వాసం లేకపోవడం చేత, నీ క్రియలు మృతమైనదిగా ఉండడం చేత నువ్వు ఎలా ఉన్నావంటే నులివెచ్చగానే ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వంటే పరిపూర్ణమైన ఉద్యోగంగా ఉండు, లేకపోతే ఉద్యోగానికి దూరంగా ఉండు. నేటి కాలంలో క్రైస్తవ్యము
అవమానపరచబడటానికి కారణం ఒక పాపను బట్టి క్రైస్తవ్యం అవమానపరచబడదు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి విశ్వాసం బట్టి క్రైస్తవ్యం అనేటువంటిది అవమానపరచబడుతుంది. క్రైస్తవ్యం వారి యొక్క క్రియలు చూసినట్లయితే అటు లోకాన్ని విడిచిపెట్టరు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టరు. రెండు కావాలి. ఈ రెండు కావాలి కాబట్టి దేవుడి యొక్క నామము అన్ని జనుల మధ్య అల్లరి పాలవుతున్నదని ప్రభువైన క్రీస్తు తన దాసుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి లౌకిక సంగమా నువ్వు ఎలా ఉన్నావు? రెండోది చూసినట్లయితే అంటాడు కదా, నువ్వు వెచ్చగా లేవు, చల్లగానే ఉండగా నిలువెచ్చుకున్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయ వదిలించున్నాను. రెండు పడవల మీద ప్రయాణం చేస్తే కుదరదు. చాలా మంది అనుకుంటారు, నాకు ఆగట్టు పెట్టాను ఇటు పెట్టాను, నా ప్రయాణం పడిపోతావు. కాబట్టి ఎప్పుడేం చేస్తామో తెలుసా, నిలువెచ్చని స్థితిలో ఉండి నా నోట నిన్ను ఉమ్మువేయ ఉద్దేశించున్నాను. నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా అంటే మారడానికి అవకాశం ఉంటుంది. చల్లగా ఉంటే మారడానికి అవకాశం. కాబట్టి నువ్వు ఈ స్థితిలో కనుకుంటే నా నోట నేను ఉమ్మువేయ ఉద్దేశించున్నాను. కాబట్టి నీ క్రియను జాగ్రత్తగా చూసుకో. మన విశ్వాసం అనేటువంటిది నిలువెచ్చని స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఉంటే దేవుడితో సహవాసం చేయి, లేకపోతే లోకంతో సహవాసం చేయి. నువ్వు సగం జీవితం దేవుడితో సహవాసం చేస్తావు, సగం జీవితం లోకంతో సహవాసం చేస్తుంటావు. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి బిడ్డగా జీవిస్తూ ఉంటావు, లోకంలో ఉన్నప్పుడు లోకరీతిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. లోకాన్ని విడిచిపెట్టవు, దేవుడిని విడిచిపెట్టవు. దేవుడైతే చెప్తున్నాడు, లౌకిక సంగమా నా నోట ఉమ్మవేయ ఉద్దేశించున్నాను. రెండోది కనుక మనం చూస్తున్నది, నీవు దౌర్భాగ్యుడము. రెండవ మాట చూస్తున్నది, నువ్వు దౌర్భాగ్యుడము, దిక్కుమాలిన వాడు, దరిద్రుడము, గుడ్డివాడు. ఇక్కడ చూస్తే నువ్వు మొట్టమొదటి దౌర్భాగ్యుడము. నీ పరిస్థితి చూసినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నావు, దౌర్భాగ్యమైనటువంటి కార్యాలతో ఉన్నావు. నువ్వేదో భక్తిగా ఉంటున్నావు కానీ దేవుని అనేటువంటి జీవితంతో ఉంటున్నావు. అది ఏమని చెబుతాడంటే, ఒక సామెత చెప్తాడు కదా, కుక్క తన వాటికి తిరిగినట్లుగా దౌర్భాగ్యమైనటువంటి స్థితి పాపం వైపు మనల్ని పురిగొలుపుతూ ఉంటుందంట. ఒక వ్యక్తి ఒకసారి భారతదేశం వచ్చాడు, అమెరికా దేశస్తుడు. వచ్చినప్పుడు దౌర్భాగ్యమైన స్థితికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, చూడగానే ఆ భారతదేశం వచ్చి ఒక పట్టణం వెళ్తున్నప్పుడు ఒక పందులు పట్టు తన పందుల్ని తోలుకుంటూ వెళ్తున్నాడు. ఈ యొక్క ఆ వ్యక్తి చూడగానే ఆ పందులో ఒక తెల్లటి పంది కనిపించింది, పందిపిల్లి కనిపించింది. అనుకున్నాడు, వెరీ గుడ్, ఇది చాలా బాగుంది, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి అతనికి కొంత పైకి చెల్లించింది, నాకు కావాలి, నాకు ఇస్తామండి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తనకు చాలా మంచిదేసింది, చాలా చూడడానికి సంవత్సరం ఉంది, బాగుంది, నేను మనం పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఈ యొక్క ఫార్మర్స్కి ఏంటంటే వెరైటీ కావాలి వాళ్ళకి, దాని స్వభావం ఏంటో పరిశీలన చేయాలి. తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత దాన్ని చక్కగా అన్నీ చేయించాడు. దీనికి ఒక మంచి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? పందిపిల్ల అంటే బాగోదు కాబట్టి ఒక వెరైటీ పేరు పెట్టాలి. ద పిగ్ బేబీ అని పేరు పెట్టి, ఏ పేరు పెట్టాడు? పిగ్ బేబీ అని పేరు పెట్టి చక్కగా దానికి కమ్మెలు, ముక్కుకి, తర్వాత మంచి డ్రెస్సు, మంచి కలర్ఫుల్, దాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మంచి మంచి సబ్బులతో కడగడం అన్నీ చేస్తున్నాడు. చేసి చాలా ఇష్టపడుతున్నాడు. దాన్ని చూసిన తర్వాత ఒక రోజున తను ఏసీ కార్లో తిప్పుతున్నాడు. చక్కగా తిప్పుతుంటే ఓ రోజున ఏం చేసినట్టే దాన్ని ఏసీ కార్లో అట్లా పెట్టేసి ఈ యొక్క ఫార్నర్ బయటకు వెళ్ళి తన పని ఏదో చూసుకుందామని చూశాడు. ఆ ఏసీ కార్ ఎక్కడైతే పార్కింగ్ చేయబడదో ఆ పక్కన ఒక మురుగుండు ఉంది. ఆ మురుగుంట్లో ఈ జాతి ఇవన్నీ కూడా అక్కడ ఏం చేస్తున్నాయంటే పొరలాడుతున్నాయి. మురుగులో ఎక్కడ పొరలాడుతున్నాయి? చక్కగా మురుగుండ్లు పొరలాడుతున్నాయి. పొరలాడుతుంది పాపం వంటానికి ఏసీ కార్లో ఉంది, చక్కగా ముఖ్యంగా కమ్మ ఉంది, చక్కగా ఫార్మర్ కదా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి, పేరు బిగ్ బేబీ అని పేరు ఉంది, చక్కగా అన్నీ ఇచ్చాడు. కానీ పక్కన చూస్తే తన యొక్క జాతితో కూడినటువంటివి, తన స్వభావం కలిగినటువంటివి ఏం చేస్తున్నాయంటే మురుగుంట్లో పొరలాడడం చూస్తుంది. ఈ మురుగుంట్లో పొరలాడడం చూడగానే వెంటనే అన్నింటి చూస్తుంది. ఎక్కడైతే అది ఓపెన్ చేస్తుందో డోరు, ఆ ఓపెన్ చేసిన డోర్ నుంచి తలుపును ఒదిగి ఊరికి తన యొక్క స్వభావం కలిగినటువంటి ఆ జాతి దగ్గరికి వెళ్ళి ఇది కూడా ఏం చేస్తానంటే తెలుసా, దాంట్లో పొరలాడుతూ ఉంటుంది. చూశాడు, వచ్చాడు, ఏది నా బిగ్ బేబీ ఎక్కడ ఉంది? బిగ్ బేబీ ఎక్కడ ఉంది? ఆ డ్రెస్ అంతా కూడా ఎక్కడంటే పందులతో. అంటే దౌర్భాగ్యమైన స్థితిలో నీకు ఉంటే, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం లేకపోయినట్లయితే
నువ్వు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టావు. నువ్వు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టు. లౌదీకీయ సంఘమా, నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. కారణం చూసినట్లయితే నువ్వు లోకాన్ని పాపాన్ని విడిచిపెడతలా. నువ్వు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టలా. ఎందుకని చూసినట్లయితే నీకున్నటువంటి స్వభావము నిలువెచ్చని స్వభావం కలిగి ఉన్నావు. నువ్వు ఉన్నటువంటి స్వభావం నిలువెచ్చని స్వభావం కలిగి ఉన్నావు కాబట్టి నీకు దౌర్భాగ్యుడము. రెండోది కనుక మనం చూసి మూడోది కనుక మనం చూసినట్లయితే నువ్వు దిక్కుమాలిన వాడు. ఏంటంటే దిక్కుమాలిన వాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు దిక్కుమాలినటువంటి స్థితిలో నీకు ఉన్నావు. ఎందుకు నువ్వు దిక్కుమాలిన స్థితిలో ఉన్నట్లయితే నీకు అనేకమైనటువంటి ఉన్నావు, కానీ ఆత్మీయ స్థితిలో దేవుని కొరకు నువ్వు జీవించిన స్థితిలో లేదు. ఈ లోకంలో నీకు మంచి అన్నబలం ఉంది, అన్నబలం ఉంది, అధికార బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు దేవుని కలిగినటువంటి జీవితం నీలో లేదు. దేవుని కలిగినటువంటి జీవితం నీలో లేదు. ఆ దేవుని కలిగిన జీవితం నీలో లేదు కాబట్టి నీవు ఎటువంటి వాడు అని ఆ సంఘంకు పేరు పెట్టి పిలువబడుతుందండి. దిక్కుమాలిన దాని, దిక్కుమాలిన దాని. నువ్వు ఆత్మస్థితిలో లేనప్పుడు నువ్వు దిక్కుమాలిన స్థితిలోనే నీవు ఉంటామని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క సంఘానికి తెలియపరచబడుతుంది. అయితే తర్వాత చూసినట్లయితే నువ్వు దరిద్రుడవు. లౌదీకీయ సంఘము ప్రపంచంలోని పేరుకి గెలిచినటువంటి ఈ యొక్క మంచి దాని చేత తుడితోపుతున్నటువంటి సంఘం. ఆ సంఘంలో చక్కటి ఉన్ని వస్త్రాలు, ఎరుపు రంగుతో కూడినటువంటి కంబలు, ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ అన్నిటితో కూడా సమృద్ధిగా కలిగినటువంటి లౌదీకీయ సంఘము ఉంది. కానీ తన దరిద్రత ఎక్కడ ఉందంటే లౌకిక సంబంధంగా ధనవంతురాలే లౌదీకీయ సంఘం. ఆత్మీయ స్థితిలో చూసినప్పుడు అది దరిద్రతలోనే ఉంది. ఎందుకు దరిద్రతలో ఉందంటే ఆత్మీయ స్థితిలో దేవుడికి వచ్చినటువంటి ఆసక్తి సంఘానికి లేదు. ఈ యొక్క సంఘం చూసినట్లయితే ఒక చరిత్రకారుడు రాస్తూ ఉంటాడు. ఈ యొక్క లౌదీకీయ సంఘంలో అది క్రీస్తుకము 67వ సంవత్సరం పెద్ద భూకంపం వచ్చి లౌదీకీయ పట్టణం సర్వనాశనం అయిపోయింది. ఈ సర్వనాశనం అయిపోయింది. 61లో సర్వనాశనం అయిపోయింది. చాలా మంది లౌదీకీయ పట్టణాన్ని నిర్మించడానికి ఉన్నప్పుడు వద్దొద్దు, మాకు ధన సమృద్ధి చాలా ఉంది కాబట్టి మా పట్టణాన్ని మేము పునర్నిర్మించుకోగలం అని ఆ పట్టణాన్ని మరలా వాళ్ళు ఎప్పుడంటే క్రీస్తు 67వ సంవత్సరంలో ఏజెస్ రాసి పట్టణాన్ని పునర్నిర్మించారు. అంటే ఆ యొక్క లౌదీకీయ పట్టణము ధనము కలిగినటువంటిది, భాగ్యము కలిగినటువంటిది, వ్యాపార సంబంధాల్లో అనేకమైనటువంటి విధానాలు చక్కటి సంపన్నమైనటువంటి ఉంది. అయినప్పటికీ కూడా దాని యొక్క పరిస్థితి చూసినట్లయితే దేవుని యొక్క కార్యములలో నువ్వు ఆసక్తి లేనటువంటి దాని మీద. కాబట్టి ఏమని పిలువబడుతున్నావు అంటే నువ్వు ధనవంతురాలు అనుకుంటావు, కానీ నీవు దరిద్రుడవు. నీవు లోకంలో అనుకోవచ్చు నేను చాలా ధనవంతుడు అనుకున్నావు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎటువంటి ఆత్మీయ దరిద్రతను కలిగి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే నువ్వు గురుడివాడువు. ఈ సంఘానికి మరో పేరు. ఆ సంఘంలో ఉన్న తప్పులు, మొట్టమొదటి తప్పు ఏంటంటే నిలువెచ్చని స్థితిలో ఉంది సంఘము. రెండవది చూసినట్లయితే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. మూడవ స్థితి చూసినట్లయితే దిక్కుమాలిన స్థితిలో ఉంది. నాలుగవది చూసినట్లయితే దరిద్రత. నేను తోతున్నాను, నాకు ధన సమృద్ధి చాలా ఉంది అనుకున్నాను. నువ్వు ఆత్మీయ దరిద్రత చాలా కలిగి ఉన్నావు. ఈ లోకంలో నుండి ధనం దేవుని యొక్క పరలోక రాజ్యానికి చేర్చదు. కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావండి? దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నావు. ఐదవది కనుక మనం చూసినట్లయితే నువ్వు గుడ్డివాడవు. ఓ లౌకిక సంఘమా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావంటే నీ గుడ్డితనము ఉంది. ఈ లౌకిక సంఘాన్ని మనం చూసినట్లయితే ఈ లౌకిక సంఘంలో ప్రపంచంలోనే ఆహారంలో మనం పరిశీలన చేస్తే కంటి వైద్యానికి, చెవి వైద్యానికి ప్రపంచంలో గొప్ప పేరెన్నిక కలిగినటువంటి పట్టణం ఏదంటే లౌదీకీయ పట్టణం. ఈ లౌదీకీయ పట్టణంలో కంటి జబ్బులు కానీ, చెవి జబ్బులు కానీ ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి తైలాన్ని అమ్మేవారట. ఆ తైలం కానీ కంటిలో కానీ చెవులో కానీ పోసుకుంటే ఆ తైలం ఏంటంటే స్వస్థత అనేటువంటిది వచ్చేది. అక్కడ కూడా పేరెన్నిక కలిగినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారంట. కానీ తన స్థితిలో కనుక చూసినట్లయితే అది ఎలా ఉందంటే అది గుడ్డితనంలోనే ఉంది. అంటే తైలము అనగా పరిశుద్ధతకు పూర్తిగా మనకి చెప్పబడుతుంది.
కానీ ఈ లోక సంబంధమైనటువంటి నువ్వు కంటి వైపు కలిగినటువంటి ప్రపంచానికి కంటి వైపు అందిస్తున్నావు, కానీ నీ కళ్ళు మాత్రం ఎట్లా ఉన్నాయంటే నువ్వు పరిశుద్ధతను లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు అంటే నువ్వు గుడ్డి దానిలాగానే ఉన్నావు. ఎట్లా ఉన్నావు? నువ్వు గుడ్డి దానిలా ఉన్నావు. నువ్వేమనుకున్నావు అంటే నేను ప్రపంచానికి కట్టు వైద్యాన్ని అందిస్తున్నాను, లేకపోతే ఎంత గొప్ప స్థితి నాకు ఉందన్నది నీకు. కాబట్టి నువ్వేం చేయాలని చెప్పబడుతుందండి. కనుక దేవుడు తెలియపరుచున్నాడు, నీ కను దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను లేకపోతే కొనుక్కో. నీకు బుద్ధి చెబుతున్నా నువ్వేంటంటే నువ్వు నా దగ్గర కాటుక కొనుక్కో. వాక్యం అనేటువంటి దానిని బట్టి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నువ్వు అనుకుంటున్నావు ప్రపంచానికి కంటి వైద్యంలో లౌదికీయ పట్టణంలో ఉన్నటువంటి వైద్యం ఎక్కడా లేదు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావంటే ఈ ప్రపంచానికి నేను కంటి చూపినవ్వగలిగినటువంటి జ్ఞానం నా దగ్గర ఉందనుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రము విడ్డుబడుగానే ఉన్నావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా దగ్గర నీవు కాటుగా కొనుక్కో, నువ్వు కాటుక కొనుక్కో అని దేవుడి యొక్క వాక్యము చెప్పడం. అలాగే మనం చూసినట్లయితే 6వ మాట, నువ్వు దిగంబరుడు. ఎటువంటి పరిస్థితులు ఉందంటే దిగంబరత్వం. ఎందుకు దిగంబరత్వం అంటే నువ్వు నీతి వస్త్రాలు లేవు నీ దగ్గర. ఏ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు, పరిశుద్ధ వస్త్రాలు లేవు, రక్షణ వస్త్రాలు లేవు. నీవు కనుక చూసినదే చెప్పాను కదా, లౌదికీయ పట్టణంలో ఉన్ని ఎర్ర నలుపుతో కూడినటువంటి ఉన్ని వస్త్రాలు, శాస్త్రమైనటువంటి వస్త్రాలు లౌదికీయ పట్టణంలో తయారు చేసేవారు. వాళ్ళు ఏమనుకున్నారు? మేము మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం, ఈ ప్రపంచంలోనే ఎవరికి దొరకనటువంటి ఉన్ని మాకు ఉంది. కానీ నీకు పరిస్థితి చూస్తే నువ్వు దిగంబరుడు. ఎందుకు దిగంబరుడు అంటే నీకు ఆత్మీయ వస్త్రం లేదు, రక్షణ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు. కాబట్టి లౌదికీయ సంఘమా నీవు దిగంబరుడు. ఆ విషయాన్ని నీవు మర్చిపోతున్నావేమో అని ప్రభు అయినటువంటి క్రీస్తు లౌదికీయ సంఘానికి తెలియపరచున్నాడు. మీరు మనం చూసినట్లయితే నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమానుడవు, దరిద్రుడు, గుద్దువాడును, దిగంబరుడు అయినామని తెలుగక నువ్వేమనుకున్నావు తెలుసా? నేను ధనవంతుడను, ధనవంతు చేస్తున్నాను, నాకేమీ పొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావు. నేను ముందే చెప్పాను, ఎక్కువగా ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా వచ్చేటువంటి దేవునికి అవమానం చాలా ఎక్కువ వస్తూ ఉండాలి. మామూలు పాత జీవితంలో ఒక మాట తాగినట్టు తందనం లాంటి మామూలే అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి కార్యాలు పాల్గొనవలసి దేవుడి కొరకు జీవిస్తూ కూడా లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం నిమగ్నమై ఉన్నామంటే నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో తెలుసా? దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. ఈ లౌదికీయ సంఘం చెప్పుకున్నటువంటి మాటలు ఇవి మన జీవితానికి ఒక హెచ్చరిక చేస్తున్నాయి, మన జీవితంలో పురుగులు పడేస్తున్నాయి. ఏంటో తెలుసా? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నువ్వు ఆసక్తి కలిగి వారు మనసు చెందు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నువ్వు మునిగిపోతావు. కాబట్టి నువ్వు ఏం కావాలంటే నువ్వు రక్షణ వస్త్రాలు కావాలి, నీతి వస్త్రాలు కావాలి, దేవుడికి ఇచ్చినటువంటి ధనం నీ దగ్గర కావాలి. నువ్వు అట్లా మానేసి నువ్వేమనుకున్నావు? నీకు అనుకున్నావు, నాకేం అనుకున్నాను, నాకు చాలా ధనం ఉంది, నా దగ్గర చాలా సమృద్ధి అయినటువంటి ధనం ఉంది అనుకున్నావు. కాబట్టి అంటే కదా నీకు ధనవంతు చేసుకున్నట్టు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారము నీ దిశలో సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకు ఎంత కొనుక్కొని గుర్తు చెప్తున్నాను. నీ దిశ వల్ల కనపడుకున్న బట్టలు అయితే నీకు ఉన్నాయి, కానీ నీకు ఆత్మీయ వస్త్రాలు లేనప్పుడు నువ్వు దిగంబరత్వంలో ఉంటుంటావు. అనుకుంటూ చూడండి, ప్రార్థన చేసుకుంటాం, మన కోరికలు మన ఉద్దేశాలు దిగంబరత్వంతో ఉంటూ ఉంటాయి, నగ్నమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటూ ఉంటాం. అయితే మనం నేను వస్త్రాలు ధరించుకున్నాను అనుకుంటూ ఉంటాం, దేవుడు ఆరాధిస్తున్నాను అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు తిరిగి వస్తున్నాడు, లౌదికీయ సంఘమా నీవు పరిస్థితి వేయించాలంటే నా యొక్క కాటుక కొనుక్కో, తైలం తీసుకో, పరిశుద్ధతను తీసుకో. నువ్వు పరిశుద్ధతను తీసుకుంటే నువ్వు రక్షింపబడతావు. పరిశుద్ధతను తీసుకుంటే నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది.
నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే నిలువెచ్చని స్థితి విడిచిపెడుతూ ఉంటావు. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే దౌర్భాగ్యమైనటువంటి కార్యాలకు దూరంగా ఉంటావు. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే ఈ దిక్కుమాల స్థితి నుంచి నువ్వు విడుదల పొందుతావు. నువ్వు పరిశుద్ధతను తీసుకుంటే ఈ దరిద్రత, ఏంటి దరిద్రత? ఆత్మీయ దరిద్రత ఉంది నీ దగ్గర. దాని నుంచి విడుదల పొందడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు నేనేం చేస్తున్నానని చెప్తున్నానంటే, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను. లౌకిక సంగమా, సో మచ్ లవ్ యు, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు మాటలు నేను గద్దించి చెప్తున్నాను. సామెతకాలం అంటాడు, తనం ఎక్కువగా ప్రేమించే వాడిని మనం ఏం చేస్తూ ఉంటాం? గద్దిస్తూ ఉంటాం. ఆ గద్దింపుడికి ఎవడైతే లోపడుతూ ఉంటాడు వాడు దేవుని బిడ్డగా పిలువబడుతుంటాడు. గద్దింపుకు లోబడినటువంటి వాడు ఒక దినాన్న వాడి మీద వాడే నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఎవడైతే గద్దింపుకు లోబడతాడో దేవుని కొరకు జీవిస్తూ ఉంటాడు. గద్దింపుకు లోబడినటువంటి వాడు ఒక ఉగ్రత దినం అనేటువంటిది ఉంది. ఆ ఉగ్రత దినాన్న నాశనాన్ని వాడు తెచ్చుకుంటాడు. కాబట్టి అన్నాడు ఇక్కడ చెప్పినట్లేదు, ఇక్కడ నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక ఆసక్తి కలిగి వారి మనసు మొట్టమొదటి కనుక చూసినట్లయితే చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా ఎట్లా ఉండమన్నాడు? పురుగొల్పు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండొద్దు. ఉంటే చల్లగా లేకపోతే వెచ్చగా. కానీ నువ్వు ముడి వెచ్చని స్థితి నీలో మంచిది కాదని కొత్తగా పురుగొల్పాడు సంఘాన్ని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే నీకు నేను ఏమిస్తానంటే, నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను. అంటే ఇన్ని లక్షణాలు నీలో ఉన్నా నువ్వు ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తావో, దేవుడి కొరకు నువ్వు జీవిస్తావో, అప్పుడు వీటన్నిటి నుంచి కూడా నువ్వు మారు మనసు పొందినట్లయితే, ఆసక్తి నువ్వు కలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడని తెలుసా? సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను. ఫరో దగ్గర ఉన్నటువంటి యోసేపు ప్రధానమంత్రిని చేశాడు, కానీ ఫరో యోసేపు సింహాసనం మీద కూర్చుండబెట్టాల. అక్కడ మనం చూసినట్లయితే మొదటగా దానియేలు జీవితంలో చూస్తాం. దానియేలు కూడా ప్రేమించాడు, కానీ అక్కడ నెబ్బద్దరి సింహాసనం మీద కూర్చుండబెట్టాల. యేసు ప్రభు అయితే అన్నాడు, ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే నేను కూర్చున్న చోట నేను కూర్చు. ఇదిగో నేను తలుపునంతా నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా స్వరమైన తలుపు తీసుకెళ్ళా నేను అతను వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం ఎంత అవకాశం. నువ్వు ఇటువంటి లక్షణాలను విడిచిపెట్టు. నువ్వు నిర్లక్ష్యం తీసేయి, దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టు. నీలోన్న ఆత్మీయ దరిద్రతను తీసేయి, నీలోన్న గుడ్డిదనాన్ని తీసేయి. నీలో ఏ వస్త్రాలు కప్పుకున్నాగా నువ్వు దిగాబరమే. ఆ విషయాన్ని గ్రహించి దాని గురించి పెట్టు. రెండవ తరగతి మనం చూసినట్లయితే ఆ 6 లక్షణాలను విడిచిపెడితే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే నేను కూర్చున్న చోట నిన్ను కూడా నేను కూర్చోబెడతాను. అందుకని ఇదిగో నేను తలుపునంతా నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరముని తలుపు తీసుకెళ్ళా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా సింహాసనందు నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో వేషధారణ జీవితం దేవుడికి నిలువెచ్చని స్థితికి సాదృశ్యం. వేషధారణ జీవితం నిలువెచ్చని స్థితికి సాదృశ్యం. వేషధారణ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టు దేవుని యొక్క వాక్యం చెప్పబడదు. కట్రమునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం అన్నాడు కదా కింద మాట, సంఘమును ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు ఎదురుగా. లౌకిక సంఘంతో పాటు ఎఫెసీ, స్మరణ ఈ సంఘాలన్నీ స్మరణ సంఘానికి 7 సంఘాలకి చెప్పాడు, హెచ్చరించాడు. మీ పాపములు ఇవి, మీ దౌర్భాగ్యం స్థితి ఇది. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు మీరు సిద్ధపడండి. దేవుని కొరకు సిద్ధపడండి. వస్త్రాలు ధరించుకుంటున్నావు, కానీ నీలో ఉన్న దిగంబరత్వం నీకు కనిపించట్లా. ఈ లోకంలో అన్యాయం చేత సంపాదించి దానం చేత దానం అనుకుంటున్నావు, కానీ నేను దేవుని సన్నిధిలో దరిద్రమైన స్థితిలో ఉన్నావు. నేను నా కళ్ళు అనుకుంటున్నాను, నువ్వు గుడ్డిదనంలో నీ పాప కార్యాలను బట్టి చూసినప్పుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియపరిచినటువంటి మరి యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు లౌకిక సంఘం యొక్క హెచ్చరిక మా క్రైస్తవుని ప్రతి క్రైస్తవుని కూడా ఒక హెచ్చరికే, ప్రతి ఒక్క విశ్వాసం హెచ్చరికే, ప్రతి ఒక్క సంఘములకు కూడా ఒక హెచ్చరికే. లౌకిక సంఘము నుడివెచ్చని స్థితి. నువ్వు నుడివెచ్చని స్థితి నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడతావు
వెచ్చగానైనను చల్లగానైనను ఉన్నటువంటి దగ్గర పాపం పెరుగుదల ఉండదు. నిలువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు పాపం పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. వెచ్చగా ఉంటే దేవుడితో సహవాసం చేసుకుంటాం, చల్లగానంటే లోపల సహవాసం చేస్తాం. రెండింటితో సహవాసం చేస్తే లౌదికీయ సంఘం యొక్క లక్షణాలు మనలో ఉంటాయి. కాబట్టి లౌదికీయ సంఘాన్ని హెచ్చరించిన దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నేను కూర్చున్న చోట నిన్ను కూడా నేను కూర్చుని పెడతాను, నాతో నీకు సహవాసాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. లోకసువార్తను మనం పరిశీలన చేసినప్పుడు ఈ లోకసువార్త 14వ అధ్యాయం 25వ వచనం అక్కడ సంఘం కూర్చి చెప్తే ఇక్కడ క్రైస్తవులు కూర్చున్నటువంటి మాట, విశ్వాసం కూర్చున్నటువంటి మాట మనకి ఇక్కడ చెప్పబడదు. ఏంటంటే మంచి ఆదర్శం కలిగినటువంటి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎట్లా దేవుని కొరకు నీవు జీవించాలి, ఎట్లా జీవించాలి అని లేఖనాలు మనం చూసినప్పుడు లోకసువార్త 14వ అధ్యాయం 34-35 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారం కదా. ఇది క్రైస్తవునికి సాదృశ్యం. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవునికి సాదృశ్యం. ఉప్పు మంచిదే, క్రైస్తవుడు మంచివాడు, సంఘము మంచిదే, విశ్వాసి మంచిదే. వారి నిస్సారమైతే దేని వల్ల సారం అవుతుంది? ఉప్పు మంచిదే, ఉప్పు నిస్సారమైతే దాని ద్వారా సారం ఎట్లా వస్తుంది? రాదు, నిస్సారం అవ్వకూడదు. సంఘం మంచిదే, సంఘం నిస్సారమైతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? విశ్వాసి మంచివాడే, విశ్వాసం మంచివాడే కానీ నీలో సరైనటువంటి ఆత్మస్థితి లేనప్పుడు నిస్సారమైనటువంటి కార్యాలు నీలో ఉంటే ఎక్కడ నీలో దేవుని కొరకు నువ్వు జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తెలియపరుస్తున్నాడు, ఒక క్రైస్తవుడు ఒక ఉప్పులాగా ఉండాలి లోకంలో. ఒక క్రైస్తవుడు ఒక ఉప్పులాగా ఉండాలి. క్రైస్తవుడు ఒక ఉప్పులాగా ఉంటే దేవుడు నన్ను మహింపరచగలుగుతూ ఉంటాడు. క్రైస్తవుడు ఉప్పులాగా ఉండకుండా తన యొక్క నిస్సారమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, దేని చేత సారం అనేటువంటిది అందుకని అంటారు, అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఉప్పు అన్ని వేసి చూడు నన్నేసి చూడు. లోకంలో అందరం చూడు, విశ్వాసం కలిగిన క్రైస్తవుని చూడు. రక్షణ పొందినటువంటి అందరు క్రైస్తవులు అంటలానే ఈ లోకంలో దేవుడి కొరకు జీవించినటువంటి క్రైస్తవుడిగా, విశ్వాసం కలిగిన క్రైస్తవుడిగా, రక్షణ కలిగినటువంటి క్రైస్తవుడిగా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఉప్పు మంచిది, సంఘము మంచిది, విశ్వాసి మంచివాడు, క్రైస్తవుడు మంచివాడు. కానీ మంచివాడు క్రైస్తవుడు మంచివాడు ఉండాలండి. ఎలా ఉండాలండి? నీ క్రియలు దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. నీ క్రియలు దేవుని ఎదుట నువ్వు సరిగ్గా ఉన్నట్లయితే దేవుడి కొరకు జీవించడానికి అవకాశము ఉండదు. కానీ ఎందుకని చూసినట్లయితే ఉప్పును కూర్చున్నటువంటి మాట మనం చూసినట్లయితే Matayo 5:13 అంటాడు. ఏంటంటే మంచి ఆదర్శంగా చెప్తాడు. ఎందుకని చెప్తాడంటే చెడు రాకుండా ఉప్పు కాస్తూ ఉంటుంది పదార్థాలని చెడు రాకుండా కుళ్ళుకోకుండా ఉప్పు ఆ పదార్థాలను నిల్వ ఉంచుతుంది. రుచిగా ఉంచడమే కాకుండా చెడు దగ్గరికి రాదు, తన కుళ్ళు పట్టగలదు. అది ఉప్పు చాలా శాస్త్రమైనది. ఎందుకు ఉప్పు అంటే ఉప్పు గుణాలు కనుక చూసినట్లయితే ఆనాడు గ్రీకులు ఉప్పును చాలా పవిత్రంగా చూసేవారు. రోమేలు కూడా ఉప్పు పవిత్రమైనదిగా ఉంచేవారు. మధ్య పాశ్చాత్య దేశాల్లో కూడా ఉప్పును కూర్చున్నటువంటి గొప్ప హిస్టరీ ఉంది. ఉప్పుకున్నటువంటి పవిత్రత, ఆ శాస్త్రత అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఎందుకని మనం చూసినట్లయితే ఉప్పు శుద్ధి చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం చూడండి, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం ఇంటికి వచ్చిన ప్రతి వస్తువుని కూడా ఏం చేస్తాం? కూరగాయల వాటిని మ్యాక్సిమం ఉప్పు నీళ్ళు కడుగుతూ ఉంటాం. ఉప్పు నీళ్ళు కడుగుతుంది. ఎందుకు కడుగుతాం? ఉప్పు నీళ్ళు కడిగితే వైరస్ అనేటువంటిది ఉంటే అది చనిపోతుంది, శుద్ధి చేస్తుంది ఉప్పు. రెండోది నేను చూస్తే పరీక్షిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. మూడోది ఏం చేస్తుందంటే రుచిని కలుగు చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు కూడా వీటిని కలిగి ఉండాలి. నువ్వు ఎలా కలిగి ఉండాలి? నీలో శుద్ధి ఉండాలి. రెండోది కనుక చూసినట్లయితే పరీక్షించాలి. మూడోది కనుక చూసినట్లయితే రుచిని కలిగినటువంటి జీవితం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తెలియపరుచున్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందను. ఉప్పు నిస్సారమైతే ఉప్పు మంచిదే కానీ
ఉప్పు నిస్సారమైంది దేని వల్ల? అది సారము కలుగును. అది దేని వల్ల సారం కలుగును అని మనం పరిశీలన చేస్తే ఉప్పు నిస్సారమైన స్థితిలోనికి వెళ్ళకూడదు. ఒక విశ్వాసి నిస్సారమైనటువంటి అనుభవానికి వెళ్ళకూడదు. ఒక క్రైస్తవుడు తన క్రియలు దేవుని దగ్గర సంఘం మనం చూసాం. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే మదిలో వాక్యం ఉండాలి క్రైస్తవుడికి. తర్వాత గదిలో ప్రార్థన ఉండాలి. బహిరంగ ప్రార్థన కాదు, డంబం ప్రార్థన వద్దు, బడాయి ప్రార్థన వద్దు. నీవు ఎల్లప్పుడూ నీ గదిలో ప్రార్థన చేసుకుంటున్న వాడు క్రైస్తవుడు. నువ్వు బైబిల్ పట్టు తిరిగినంత మాత్రం క్రైస్తవుడు కాదు. నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఎల్లప్పుడూ నీ మధ్యలో వాక్యం ఉండాలి. నీకు తప్పు అని చేసినప్పుడు నీ హృదయం ఖండించాలి. అరే నా హృదయంలో వాక్యం అది తప్పు అని చెప్తుంది వాక్యం. నువ్వు బైబిల్ తిరిగినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు బహిరంగంగా పెద్ద ప్రార్థన చేసినంత మాత్రం క్రైస్తవుడు కాదు. రెండోది తెలుసా, నువ్వు వీధిలో నీకు వచ్చినటువంటి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన ఎవరో కాయ పెట్టాడు, ఏమని పెట్టాడు తెలుసా? క్రైస్తవుడు అంటే ఎవడు? వాడు క్రైస్తవుడు అనేటువంటి వాడు మధ్యలో వాక్యం ఉండాలి. క్రైస్తవుడికి వాడి గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. వాడే నిజమైన క్రైస్తవుడు. నీ సాక్ష్యం లేని క్రైస్తవ్యం దేవుడికి ఇష్టమైనది కాదు. నీకు వచ్చినటువంటి సాక్ష్యం నువ్వు క్రైస్తవుడు పిలువబడుతున్నావు, కానీ నీకు వచ్చినటువంటి సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నువ్వు చేసినటువంటి పాప కార్యాలు ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకని అంటాడు కదా, క్రైస్తవుడు మంచివాడే. క్రైస్తవుడు మంచివాడు. క్రైస్తవుడు మంచివాడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి క్రైస్తవుడు మంచివాడు. ఆ మంచివాడైనటువంటి నువ్వు ఎరుగున్నావు కాబట్టి నీ క్రియలు, నీ విశ్వాసము, నువ్వు ప్రతిదీ కూడా మంచిగా ఉండాలి. నీకు వచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నాకు ఉప్పు నిస్సారమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే అది దేని చేత అది సారము పొందుతుంది. అది దేని చేత సారం పొందుతుంది? దేని చేత సారం పొందండి? అది ఈ దేని చేత కూడా సారము. మనం అన్ని ఆహార పదార్థాలు తయారు చేసుకున్న తర్వాత ఉప్పు లేకుండా పూర్వం తెరవంటే ఎన్ని వేసినా కానీ దాని టేస్ట్ అనేటువంటిది రానే రాదు. టేస్ట్ అనేటువంటిది రానే రాదు. కాబట్టి అన్నాడు కదా, చూసినట్లయితే ఇక్కడ ఉప్పు వచ్చినట్టు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనది దేని వల్ల దాని సారము కాదు. అది పూమకైనను ఎరుకైనను పనికిరాదు. నీలో మంచి లేకపోతే, నీలో సత్క్రియ లేకపోతే విశ్వాసం కోరుతుంది, కానీ నీలో క్రియలు లేవు. విశ్వాసం అనేటువంటిది చాలా క్రియలు లేవు. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పుడు సాక్ష్యం లేదు క్రైస్తవుల దగ్గర. అది దేవునికి ఇష్టమైందంటే నిస్సారమైనటువంటి స్థితి. ఆ నిస్సారమైనటువంటి స్థితిలో అది దేనికంటే భూమికైనను ఎరుకైనను పడుతున్నది కనుక దాన్ని బయట పాపలేదు. నేటి కాలంలో క్రైస్తవులు విశ్వసించట్లేదు. ఎందుకు విశ్వసించట్లా? క్రైస్తవుల లక్షణాలు లేవు మన దగ్గర. క్రీస్తును పోలినటువంటి లక్షణాలు లేవు. క్రీస్తు బిడ్డగా చెప్పబడుతున్నావు కానీ క్రీస్తును పోలినటువంటి లక్షణాలు మన దగ్గర లేవు. క్రీస్తును ఆదర్శవంతమైన జీవితం మన దగ్గర లేదు. కాబట్టి ఆ క్రీస్తుని కలిగినటువంటి లక్షణాలు లేకపోతే నువ్వు క్రైస్తవులను పిలిపించుకోవడం లేదా నువ్వు దేవుని నామాన్ని అవమానపరుస్తావు తప్ప దేవునికి ఏ విధమైనటువంటి మంచి నీ ద్వారా జరగదు. అందుకన్నాడు ఉప్పు నిస్సారమైంది అది దేని వల్ల సారం పొందు. ఒక క్రైస్తవుడుగా పిలవబడుతున్నటువంటి నీవు, ఒక రక్షణ పడినటువంటి నీవు, విశ్వాసమైనటువంటి నీవు, నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? ఏ విధమైనటువంటి శుద్ధి నీలో ఉంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. నీలో హృదయ శుద్ధి ఉందా? నీలో కుళ్ళని తీసినటువంటి స్థితి నీకు ఉందా? దేవుడు అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ సంఘం యొక్క ఉప్పుకి సాదృశ్యం సంఘము క్రైస్తవుడు. సంఘం మంచిది, క్రైస్తవుడు మంచివాడే, విశ్వాసం మంచివాడే, ఉప్పు మంచిది. కానీ నిస్సారమైన స్థితిలోకి వెళ్తే అది దేవునికి పని చేయదు. అది దేవునికి పని చేయదు, దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. కాబట్టి మత్స్య అంటాడు కదా, అది మంచి చెడు రాకుండా వాక్యం చేత రాసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:16 అంటాడు, అది ఏం చేస్తుంది? రక్షిస్తుంది క్రైస్తవ విశ్వాసం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 అంటాడు, ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది? బలపరుస్తుంది అంటాడు. దీని యొక్క సన్నిధిలో మన ప్రభువా నువ్వు నన్ను ప్రేమించినటువంటి
యువదికాల సందేశం క్రైస్తవుడు మంచివాడే, సంఘం మంచిదే కానీ ప్రభా నేను ఎట్లా ఉన్నాను, క్రీస్తు పోయినటువంటి జీవితం నాలో ఉందా, నేను నిలువెచ్చని స్థితిలో ఉంటున్నాను, క్రైస్తవుడిగా పిలువబడుతున్నాను, లోపం ఉంటే లోపంతో ఉంటున్నాను, చర్చలో ఉంటే క్రైస్తవుడిగా ఉంటున్నాను. ఒక ఆయన అంటే ప్రసంగం చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంట, మందిరాల్లో పావురాల్లో ఉంటారు, బయటికి వెళ్తే కాపులుగా ఉంటారు. అది మన సాక్ష్యం. మందిరాల్లో ఎలా ఉంటారంట క్రైస్తవులు, పావురాల్లో ఉంటారంట, బయటికి వెళ్తే కాపులుగా ఉంటారంట. కాబట్టి ప్రభు నా జీవితం ఎలా ఉంది, నిలువెచ్చని స్థితి నా వంటి తీసివేయి ప్రభు. నేను వెచ్చగానైనా చల్లగానైనా లేకపోతే నువ్వు చెప్తున్నావు నువ్వేమి ఉద్దేశిస్తున్నావు, నాకు ఈ దౌర్భాగ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి, నేను నిలువెచ్చని స్థితిలో ఉన్నాను, దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను, దరిద్రుడు, గుడ్డివాడును, దిగంబరుడు, ఈ లక్షణాలు కలిగి కూడా నేను ఏం చేస్తున్నాను తెలుసా, సిగ్గులేని జీవితంలో క్రైస్తవులతో నాకు అన్నీ ఉన్నాయని నేను జీవిస్తున్నాను. అయితే నువ్వు అంటున్నావు, ఏమని చెప్తున్నావు తెలుసా, ఆసక్తి కలిగి వారు మనసు పొందితే నువ్వు నాతో పాటు కూడా నేను కూర్చుండబెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నానని చెప్తాను. కానీ నేను నిలువెచ్చని స్థితిలో ఉండడం చేత ఇవేవి నా కంటికి కనిపించలా, ఇవేవి నా కంటికి కనిపించలేదు ప్రభావం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వెతుబడినటువంటి వాక్యం బట్టి నా నిలువెచ్చని స్థితిని నేను విడిచిపెట్టేస్తాను. నేను చల్లగానే ఉంటాను, నేను వెచ్చగానే ఉంటాను ప్రభావం. ఆ నిలువెచ్చని ఆ జీవితం నా నుండి తీసివేయి ప్రభావం. ఆ నిలువెచ్చని స్థితి నువ్వు ఊమేమి ఉద్దేశించినావు, అది నాకు ఆశీర్వాదకరం కాదు, నాకు దీవెనకరం కాదు. కాబట్టి నాకు బ్రతికందరికీ కూడా నేను ఆసక్తితో మారు మనసు పొందడానికి సిద్ధపడుతుంటాను ప్రభావ. ఉప్పును కూర్చున్నటువంటి సాక్ష్యం ఉంది ప్రభావ. నేను క్రైస్తవుడు, ఉప్పు మంచిదే, క్రైస్తవుడు మంచిదే, కానీ నా క్రియలు మాత్రం మృతమైన క్రియలు. విశ్వాసం ఉంది కానీ నాలో క్రియలు లేవు, సత్క్రియలు లేవు. కాబట్టి నన్ను బట్టి నీ నామము అవమానపరచబడుతుంది, నన్ను బట్టి నీ నామము అవమానపరచబడుతుంది. క్రైస్తవుడే నిస్సారమైన స్థితిలోకి వెళ్తే క్రీస్తు లోకం ఇచ్చినటువంటి ఆదర్శ జీవితం, సత్యము కూర్చున్నటువంటి మాటలు నా జీవితాలు ప్రభు నేను నెరవేర్చేటువంటి వాడుగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభాని దేవుడి సన్నిధిలో మన అంతేగా సత్యోగంలో క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడిగా సంతోషం సమాధానాలు జీవించగలిగిన శక్తి నాకు దయచేసి ప్రభాని దేవుడి అప్పుడు నీవేంటంటే రక్షణ నీవు అప్పుడు యెషయా గ్రంథం తెలియపరచు, నీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువుని నేను తుడిచివేస్తాను, నీ ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను. అట్టి యోగ్యత అట్టి ధన్యత నువ్వు నాకు దయచేసి ప్రభావం. నేను నీ కొరకు నేను జీవిస్తాను. లౌదికీయ సంఘానికి హెచ్చరిక చేశారు. లౌదికీయగానే అందరూ నిలువెచ్చని స్థితి ఏమంటే క్రైస్తవుడిగా ఉంది, లేకపోతే లోకంతో రెండు విధాలుగా జీవించాలంటే దేవుడికి ఇష్టమైన జీవితం కాదు. నీకు 5 లక్షలు 6 లక్షలు కలిగి ఉన్నాం, కానీ నువ్వేమనుకుంటావు తెలుసా, నేను చాలా లౌకిక పట్టణం అదే అనుకున్నాను. మేము వస్త్రాలు తయారు చేస్తాం, కానీ దిశమలు కనపడే నగ్నము దిగంబరత్వంతో దానిపొందని దౌర్భాగ్య స్థితిలో అనేక మంది చూస్తే మా దగ్గర కంటి కాటుకుంది అనుకుంది, అది ఎట్లా ఉందో తెలుసా, గుడ్డితనంతో ఉందంట. గుడ్డితనంతో మా దగ్గర ధనం ఉందనుకోండి, దరిద్రత అంతా అక్కడే ఉందంట. ప్రభా జీవితం క్రైస్తవుడిగా నేను మంచి క్రైస్తవుడిగా సత్ క్రైస్తవుడిగా నా యొక్క మదిలో వాక్యం ఉంచుకుంటాను, నా గదిలో ప్రార్థన ఉంచుకుంటాను, వీధిలో నేను మంచి సాక్ష్యం కలిగినటువంటి క్రైస్తవుడు శక్తి నాకు దయచేయమని దేవుని సన్నిధిలో అడుగుతాం. ఉప్పుకి ఇవ్వబడినటువంటి గొప్ప స్థితి అది శుద్ధి చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? శుద్ధిని కలగజేస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే పదార్థాలు పాడకుండా కొల్లకుండా చెడుకోకుండా రాబడుతుంది. నా క్రైస్తవ జీవితం మంచిని ఆ విధంగా కాపాడగలుగుతుంది. విశ్వాస జీవితాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో అడుగుతాం. అట్టి కృపటి ధన్యత అట్టి యోగ్యత దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు తలంపులకు కావాలని గాక. యందు శుద్ధ హృదయము
కరముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయను నీ వారిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నీ రక్షణానందం కూర్చోండి. కృతజ్ఞత కానుకల కొరకు అదేవిధంగా మోడపాటు డాన్స్ 200 రూపాయలు కానుక పంపించారు. చొప్పల అని కృతిక జాబ్ అవి 500 రూపాయలు కానుక పంపించారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల కృపాకరమైన దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభు. మీరు ప్రేమించిన ఈ యొక్క శాస్త్రమైన వాటిని ప్రభు దిన మా ప్రియులు వారి కుటుంబ జీవితాలు మీరు చేసిన వేలును బట్టి వారు సమర్పించినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కానుకలను దీవించండి, ఆశలని బలపరచండి. వారికి కావాల్సినటువంటి ఆత్మశక్తి ఆత్మీయ బలాన్ని నిబరమైన మనసు ధైర్యాన్ని వారికి ఉన్నటువంటి కలవరం వాటి నుంచి చింతనించి నేను విడుదల దానికి మనం పెట్టుకుంటున్నాను. ఈ కృప చూపించి మనం పెట్టుకుంటున్నాను. దాన్ని నేను కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహించి కృపాక్షేమాలు అనుగ్రహించి మనం పెట్టుకుంటున్నాను. దాన్ని వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో పాల్గొని పంపించినటువంటి మరి ప్రియులు కొందరు సుందరంగా వృద్ధాప్యం ఉన్నారు. వారికి మనం శక్తిని చేయండి. అటు రీతిగానే ప్రభావ మరి కోరపాటు డ్యాన్స్ గారు పెట్టుకుని వందనాలు దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము బలము శక్తిని కలిగి చెప్పడానికి కొద్దిగా అభిని పట్టుకోండి వందనాలు. వాటి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని వేయించినాను. మరి అనారోగ్యంగా ఉన్నటువంటి సహోదరి వారి అధికారులు ప్రార్థించినాను. వీటి వారికి బలము శక్తిని దాయించండి వందనాలు. అక్కడికి ప్రభుత్వం విధించినటువంటి మరి ప్రియులు ఒక తండ్రి గారు మరి అబ్రహాం గారిని బట్టి వందనాలు. ప్రార్థన సమాధానం దాయించేవారు. అటు రీతిగానే ప్రభావ మరి కుమారుడు మరి రమేష్ బాబు గారిని బట్టి వందనాలు. ప్రార్థన సమాధానం దాయించమని ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వారికి పంపించినటువంటి కుటుంబాలన్నీ మీద నీ దయగలస్తూ నీ కనుగలస్తూ నుంచి కృపాక్షేమాలు తోడు నడిపించమని తను మాత్రం ప్రాణేశయ ద్వారా ప్రతిపాలని కూర్చున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మహాకనికరమైన దేవ, మీ వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లించినాను. మీరు ప్రేమించిన ఈ నూతనమైన ప్రభు దినాన్ని విపరీతిగా మీ యొక్క సన్నిధిలో ప్రవేశించి నీ నామమును స్తుతించడానికి మహిమపరచడానికి మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించినాను. లౌకిక సంఘానికి మీరు తెలియపరిచినటువంటి వర్తమానం అది మా జీవితానికి ఎంతో హెచ్చరికించుగా ప్రభావ ఆ హెచ్చరికను బట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి నిర్వచన స్థితి నుంచి విడుదల మీరు మాకు దయచేయండి. మీ కృప చూపించిన దాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. నేను లోకంలో ఉప్పు ఎంతో సారమైనటువంటిది, ఆ సారమైనటువంటిది పవిత్రమైనటువంటిది
నాయన శుద్ధి చేయగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి ఉప్పు నిస్సారమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్లయితే అది దేని వల్ల సారం పొందును అనే వాక్యం ద్వారా తెలియపరచాలి. క్రైస్తవ జీవితము సారవంతమైనటువంటి జీవితముగాను నిన్నెరిగినటువంటి జీవితము సత్క్రియల చేత విశ్వాస క్రియల చేత నీ నామం మహిమపరచడానికి ఆరాధించడానికి స్తుతించడానికి సహాయం దయచేయండి. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం బట్టి ఆసక్తిని బట్టి మారు మనసును నేను కలిగిన జీవితాన్ని మేము పొందగలుగుతాము. ప్రతి భాష వీధులను తుడిచివేయడానికి మీరు సిద్ధపరిచినటువంటి రక్షణ వస్త్రములు ధరింపజేయడానికి నేను మీరు చూపించిన ప్రేమ కొరకే నీ దయ కొరకు వందనాలు స్తోత్రాలు. పెద్దమైనటువంటి వాక్యమును బోధించినటువంటి నాకు వినగలిగిన బిడ్డలు వారి జీవితాలు నాయన వారి యొక్క జీవితాలలో మరి మా యొక్క కార్యం జరిగించడానికి మా జీవితాలను సరి చేసుకుంటానికి ఆ కార్యం ప్రకారంగా మీరు జీవించడానికి కూడా మీరు మాకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాను. కృప చూపించమని వేడుకొచ్చున్నాను. తండ్రి మొదల మీరు ప్రేమించిన సెయింట్ పౌలు యూదులను దేవాలయం మందిరపరిచారని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి పరిస్థితులు ప్రతికూలం ఉండడం చేత సహవాసంగా సమంగా ఆరాధించలేని స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ప్రేమించి విపరీతిగా నీ నామం సృష్టించడానికి మహిమపరచడానికి చూపుతున్న బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. మరి గృహాల దగ్గర వాక్యమును ఆరాధనలో నైనా పాలుభాగస్తులైన ప్రతి ఒక్క కుటుంబం మీద మీ సన్నిధిని ప్రసన్నతను దాయించండి. ప్రేమించిన సంఘ కుటుంబాలన్నింటి మీద నీ దయగలస్తున్నాం మీ కనగలస్తున్నాం ప్రభావ మరి స్త్రీ పురుషులు వారి కుటుంబ దాంపత్యంతో ఆస్వాదించండి. ప్రేమించిన చంటి బిడ్డలను యవనస్తులను పెద్దవారిని వృద్ధులను మీరు దీవించండి తండ్రి. ఆరోగ్యమును బలము శక్తిని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీ కొరకు ప్రార్థన చేయించిన సులువైన పరిస్థితులను తగిన సమయంలో మీరు దయచేయండి. బాధితుల కొరకు ప్రార్థన చేయించిన దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, చూపించండి. ఈ థర్డ్ వేవ్లో మరి చనిపెట్టలేనటువంటి ప్రభు మరి భయంకరమైనటువంటి వార్తలు చెప్పవలసినవి కానీ నీ చిత్తమైతే ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి ప్రతి వారికి విడుదల దాయించండి. నీ కృప చూపించిన దాన్ని నీ వందనాలు స్తోత్రాలు చెల్లించినాం. ఓ ప్రభు విద్యాభ్యాసం బిడ్డలు మీరు దీవించండి. ఆన్లైన్ క్లాసులు జ్ఞానం వివేకులు దాయించండి. నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం అవడానికి పరిస్థితులన్నింటినీ కూడా క్షేమకరమైన దినాలు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రేమించిన జీవనాన్ని బట్టి వందనాలు. ఎవరు ప్రేమించి జీవనోపాధి ఇచ్చినావు వారి కష్టాధితాలు బహుగా దీవించండి, ఆస్వాదించండి. వారి కష్టాధితాలు దయచేసి వారి కుటుంబాలు సమృద్ధి సంతృప్తి పొందడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి. దాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించాను. మా ప్రియులైనటువంటి వారు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఉన్నారు. వారిని వారి కుటుంబాలను మీరు ఆదరించండి. నేను మా ప్రియులైనటువంటి గల్ఫ్ దేశాలు అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారితో సన్నిధిని దయచేయండి, కాపుదలు దయచేయండి. దాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించినాను. నేను యొక్క సంఘంలో నేను యొక్క సంఘంలో బిడ్డలు ఎవరైతే ప్రభా మరి నేను జాబ్ చేత దగ్గు రొంప తండ్రి కీళ్ళ నొప్పుల చేత ప్రభా మరి ఇరుకు ఇబ్బందులు కలత తండ్రి ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వారు ప్రార్థన చేయించినాను. వారు విడుదల దయచేయండి. స్వస్థపరిచి యెహోవాను నేనే తండ్రి నీకు వందనాలు. వారు ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత నీ నామం పేరిట దయచేయండి. దాన్ని నీ కృప చూపించండి. దాన్ని విశ్వాసంతో ప్రార్థన చేయడానికి కరాడు స్త్రీ విశ్వాసంతో వడిగినప్పుడు ప్రభు తన కుమార్తె కొనిటువంటి ఆ జాబ్ నుంచి విడుదల ఇచ్చిందాన్ని నీకు వందనాలు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ అమ్మాని విశ్వాసం స్వస్థపరచండి. నువ్వు వాగ్దానం చేసినప్పుడు చక్కటి విడుదల ఇచ్చిన మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించిన ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి కుటుంబానికి విడుదల దయచేయడానికి నీకు వందనాలు. మీరు ప్రేమించి మా వేపాడు గ్రామాన్ని కూడా మీరు దర్శించండి. మా గ్రామం చుట్టూ చేయండి ప్రభావ నీ కాపుదలు దయచేయండి. ప్రేమించినటువంటి ప్రజాప్రతినిధులు పాలకులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఏ కుటుంబంలో అయితే ప్రభావ మరి చెంత కలవలు పట్టుకున్న కుటుంబాలకు విడుదల దయచేయండి. నీకు వందనాలు. ఏ కుటుంబంలో అయితే లేపి కలిగి ఉన్నారు ఆ కుటుంబాలకు సమృద్ధిని దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. ఏ కుటుంబంలో అయితే అనారోగ్య పరిస్థితులు కలిగి ఉన్నారు వారికి ఆరోగ్యంగా దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. ఆ ప్రభావికాన్ని నెరగని జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని కొరకు జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపించి మనం వేడుకుంటున్నాను. తండ్రి వందనాలు. మీరు ప్రేమించిన మా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మీరు దీవించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులను బట్టి అధికారులను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క భయంకరమైనటువంటి మహమ్మారిని బట్టి వారిని సేవలో ఉన్నటువంటి డాక్టర్స్ని బట్టి నర్సెస్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీకు సహాయం దయచేయండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి. నేను ప్రజలకు సేవ చేయించండి. ఎవరికి ఏ విధమైనటువంటి హాని కలుగుతుంది మీకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభు నీ కృప చూపించండి. దాన్ని నీకు వందనాలు స్తోత్రాలు. మరి దారాళంగా యొక్క మహమ్మారి నుంచి విడుదల పొందడానికి ప్రభు వారు కలిగిన దానిలో నేను యొక్క సేవ పరిచయకు వారికి కలిగినటువంటి దానిని పరిచయించిన బిడ్డలు వారి కష్టాలను మీరు ఆశీర్వదించండి. దాన్ని నీకు వందనాలు స్తోత్రాలు. భారతదేశ ప్రధానమంత్రిని బట్టి మంత్రివర్గ సభ్యులను బట్టి ప్రేమించిన అధికారులను బట్టి కూడా నీకు వందనాలు. భారతదేశం కూడా మీరు విడుదల దయచేయండి. నీ కృప చూపించండి అంటే నేను నీకు వందనాలు. మా దేశమంతా త్వరలో కరోనా రహిత దేశంగా నేను విడుదల పొందేటువంటి స్థితిని మీరు
దయచేయమని వేడుకుంటున్నాను. మా పాపములు మా దోషములు నైనా ఈ యొక్క దేశం మీద ఏర్పాటు చేయండి అని వేడుకుంటున్నాను. ఆనాడు దానియేలు దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల తండ్రి నీకు వందనాలు. మా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభావ నువ్వు విడుదల దయచేయండి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. ఓ ప్రభావ ప్రపంచ దేశాల నాయకులు పెట్టుకుని ప్రార్థన చేయించున్నాను. ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు. ఓ ప్రభావ నన్నట్టు దిగిన ప్రభావ మీ సేవకులైనటువంటి వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారి సేవ పరిచయం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. వారికి వారి కుటుంబాలు మీ సేవ పరిచయం కొరకు మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు. మా భారతదేశ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం తండ్రి మరి నేను యొక్క వైరస్ నిమిత్తం వేయించినటువంటి వ్యాక్సినేషన్ అంతా కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దాన్ని తీసుకుంటున్న వ్యాక్సినేషన్ ప్రతి ఒక్క బిడ్డకి ప్రభావ మంచి ఇమ్యూనిటీ ఉండడానికి సహాయం దాయించండి. ప్రభావ ఈ కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను. ఓ ప్రభావ మీరు సంఘం మీరు ప్రేమించినటువంటి నేను పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేయించినాను. నూతనంగా మా మధ్య నడిపించినటువంటి క్రిస్టి గారిని బట్టి వందనాలు. వారికి ఆరోగ్యం బలమైన శక్తిని ఉంటుంది. వారి తండ్రి గారికి వారి సహోదరులకు నేను విడుదల దయచేయండి నీకు వందనాలు. వారి తల్లి గారు చేస్తున్నటువంటి ఆ పరిచయం తండ్రి గారు చేసిన పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ నీకు వందనాలు. వారి త్వరలోనే మా మధ్యకి రావడానికి నీ పరిచర్యలు పాల్పంచం అవడానికి సహాయం దాయించమని వేడుకుంటున్నాను. మీరు ప్రేమించిన సంఘ కార్యాలకు సభ్యులను బట్టి నీకు వందనాలు. వారు ప్రేమించినటువంటి సేవ పరిచర్యలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను. ఓ ప్రభావం మా యొక్క ప్యాక్షన్ అంతటి మీద కూడా మీరు సన్నిధించండి, మీ కాపులకు దయచేయండి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను. అటు రీతిగా ప్రభావం ఈ యొక్క సమయంలో మరినైనా తండ్రి వైద్య సంస్థలు పెట్టుకొని ఆసుపత్రులు పెట్టుకొని ప్రార్థన చేయించున్నాను. వారి స్వస్థత నినామం పేరు దయచేయండి తండ్రి. మరి ఆక్సిజన్ పెట్టుకొని ప్రార్థన చేయించున్నాను. ప్రభావ ఈ చిత్తం అయితే మరి విడుదల దయచేయండి, కృప చూపించండి. దాన్ని వెంటిలేటర్స్ పెట్టుకొని ప్రార్థన చేయించున్నాను. ప్రభావ ఆరోగ్యం శక్తిని ఉంటుంది. వారు తీసుకుంటున్నటువంటి ఔషధాలను మీరు దీవించండి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను. ఇంకా ప్రభావ ఏ బిడ్డలైతే ప్రభావ వారు వారు ఔషధాలు తీసుకుంటూ ఉన్నారు, ఔషధాలు కూడా మీరు దీవించండి. ప్రభావ స్వస్థపరిచి యెహోవా పేరు ప్రభావ విశ్వాసం వారికి దయచేయమని వేడుకుంటున్నాను. ఈ కృప చూపించండి నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రభావ అదే విధంగా మరి గతంలో మా మధ్య పనిచేసినటువంటి పాస్టర్ గారు వివేక్సన్ అయ్యారు బట్టి ప్రార్థన చేయించున్నాను. వారిని వారి కుటుంబానికి విడుదల నీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైనటువంటి స్వస్థత ఈ నామం పేరు దయచేయండి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినాను. గట్టిదిగానే ప్రభావ ఇక ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభావ అవసరం ఎన్నికలేనటువంటి నన్ను శ్రీవచ్చని అడగండి, బలపరచండి. మీరు ప్రేమించిన పరిచయం మానపరచండి, సహనం దయచేయండి, మానవులు పెరుగుతారని తీసుకురండి, ధైర్యాన్ని ఇవ్వండి, నిబ్బరమైన మనసును మీరు మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు వందనాలు. అటు రీతిగా మా సంఘము కానీ మా విశ్వాసులు కానీ నుడివెచ్చని స్థితిలో ఉంటే దాన్ని చూపుదల దాయించమని వేడుకుంటున్నాను. ప్రేమించిన ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, కుటుంబ జీవితంలో మీ ప్రేమ సంతానం దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ, బలపరచమని వేడుకుంటున్నాను. ఇంకా సంఘం కొరకు, గ్రామం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రభావ ఇంకా ప్రభావ దానియేలు సన్నిధిలో ఎల్లప్పుడూ దాని వారి ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం దాయించమని వేడుకుంటున్నాను. ఇంకా నీ నరగని బిడ్డలు ప్రభు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రభుని అంగీకరించేటువంటి శక్తిని దాయించమని వేడుకుంటున్నాను. ప్రభు చూపించమని వేడుకుంటున్నాను. చిత్తమైతే ప్రభుత్వం మా దేశంలో నాయన సమాధానకరమైన దినాలు, క్షేమకరమైన దినాలు నీ నామం పేరుని పొందడానికి, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మారి నుంచి ప్రభావ విడుదల పొందడానికి మీరు సహాయం దాయించమని వేడుకుంటున్నాను. ప్రభు చూపించమని వేడుకుంటున్నాను. దానికి వందనాలు. ఇటు రీతి ఉదయకాల సమయంలో పాత సన్నిధిలో ప్రార్థన చేయడానికి మహిమపరచాలని మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఇచ్చిన ఉచితమైన తరుణాన్ని బట్టి దానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించండి, దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ చిత్తమైతే ప్రభావ మరి నేను రాక పర్యంతము నీ సన్నిధిలో నీ కొరకు మేము దీవించడానికి సహాయం దయచేసి కృపాక్షేమాన్ని తోటి నుంచి నడిపించమని తన వాపత్రాన్ని ద్వారా బ్రతిమాలని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి నా పరిశుద్ధపరచుడుగా రాజుగా ఇచ్చిన నెరవేరుగా మంది ఆహారం దయచేయి, గల ప్రార్థించండి, వంశాలను తగ్గించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నేను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా